ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. సింహరాశి వారు ఈ పుష్యమాసంలో గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి కనుక ఈ పుష్యమాసంలో గురువారం రోజున పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడము, 6 దీపాలు పెట్టడము, ఎరుపు రంగు క్లాతులో గోధుమలను అలాగనే మీ శక్తానుసారంగా ఏదైనా కూడా నవధాన్యాలను కలిపి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో రాసి అందులో ఈ తెల్ల జిల్లేడు వృక్షం మొదలకు కట్టగలిగినట్లయితే మీకు సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి, మానసికమైన ఒత్తిడికి దూరం అవడం, మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని విజయం సాధిస్తారు. అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, అలా కుదరలేదు పక్షులకు చల్లండి, అలా కుదరలేదు శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ యొక్క ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించినట్లయితే మీకు రవి పుష్యార్క యోగము కలుగుతుందని చెప్పి గమనించాలి. మీకు ఇంకనూ సౌకర్యం కలిగింది ఆ తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని వేళ్ళ వరకు తీసుకొచ్చి మంచిగా శుద్ధి చేసి ఆ వినాయకుడి రూపాన్ని గృహంలో మీరు ఉంచుకున్నట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థలంలో కేతు సంచార స్థితి ఉండడంలా మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మీకు అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు కారణం చేత భార్య చేత భర్త, భర్త చేత భార్య ఒకరినొకరు నిందించుకునే దానికన్నా గౌరవించుకునే ప్రయత్నం చేయండి. స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం అవుతాయి. అలాగనే సంతానస్థానంలో కుజుడు మరియు బుధ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు శీఘ్రమేవ పుత్రిక సంతాన యోగ్యత,
పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం మీ సొంతం అవుతుంది. 6వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల శత్రువులు పంచి ఉన్నారు. దయచేసి డబ్బులు అప్పు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. స్థిర చరాస్తులు క్రయ విక్రయాలు కొంతకాలం పక్కన పెట్టుకోవడం యోగదాయకం. 7వ స్థానంలో శనేశ్వర స్వామివారు సుక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికులకు మంచి కాలమని, భార్యాభర్తలకు నూతనమైన వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షించడంలో విజయానికి మీరే కేంద్రబిందు అవుతారని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు, వివాదాలకు దూరంగా ఉండడం యోగదాయకం. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన మౌనంగా ఉండడం వలన అంతా మంచే కలుగుతుంది. కనుక ఉన్న దాంట్లో ఆనందపడుతూ మరొక మైలురాయి దాటడానికి ఆధ్యాత్మికమైన భక్తి చింతనతో మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం సువర్ణ యుగం. కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటంత వరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము రావడం వలన, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము. కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడి దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ, టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో, రాజకీయ రంగ కార్యక్రమాల్లో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి. మనం ఇంకనూ జనవరి నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ యొక్క పాత్రలో మనం 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకపోతే సాయంత్రం పూట దీపం అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కర్ర సహాయం తీసుకొని మనసులో మీరు 3 సార్లు ఓం కాలభైరవాయ నమః, లేకపోతే ఓం నరదృష్టి నివారణ కాలభైరవాయ నమః అనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం కారణం చేత విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం, అనారోగ్యం దరిచేయడం, నిద్రలేని రాత్రులు గడపడం, ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం, వ్యాపారాల్లో జన ఆకర్షణ లేకపోవడం, సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు, గొడవలు, అనేక రకాల సతమతయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం. అలాగా వ్యాపారాలు కానీ, నూతన వస్త్రాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ, కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేక మంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. అలాంటి ప్రభావాన్ని ఏ రోజుకు ఆ రోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో 3 సార్లు అలాగా ఓం నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 12 సార్లు ఉచ్చరింపజేయడం వల్ల ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది. అందుకే అపాయంలో గొడుగులాగా, అష్టైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా
కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంకను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ హస్త సాముద్రికం ద్వారా అనగా మీ యొక్క చేతి యొక్క రేఖలను పరిస్థితిని బట్టి గవ్వల ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన బలం చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టాలి, న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు పెట్టుకోవాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా అయినటువంటి అవ్వడానికి ఎందుకు ఇలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది, అలాగా అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి గణాలు గుణాలు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం, అనేక రకాలుగా ఇబ్బంది పడడం, పోలీస్ స్టేషన్లో కోర్టు అని విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఈ కింది నెంబర్ మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత మీరు సంపూర్ణంగా జీవన విధానాన్ని సవ్యంగా సాగడానికి అద్భుతమైన సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి, కాళభైరవ నామ జపాన్ని ఎలా చేయాలి, కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి మనకి ఎలా ఉండగలగాలి, యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సాధన ఎలా చేయాలో మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున కూష్మాండ దీపాన్ని వెలిగింపచేయడం, కాళభైరవ స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి వారికి హోమ కార్యక్రమాన్ని చేయించడం, అలాగనే మనకు ఏలనాటి శని ఉన్నా, అష్టమ స్థాన శని ఉన్నా, అర్ధాశ్రమ శని ఉన్నా, గ్రహ సంచార స్థితిలో శని సంచార స్థితి, సూక్ష్మ సంచార స్థితి, నవగ్రహాల్లో రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, రాహుకేతు సంచార స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ యొక్క ఇబ్బందులను సంచిత, ప్రారబ్ధ, ఆగమిక అనే కర్మలను మనము కాళభైరవ స్వామి యొక్క హోమాన్ని చేయించి మీకు నరదృష్టిని తీయించేసి ఈ యొక్క కర్మను ఈ యొక్క కాళభైరవ సాధకులకు భిక్షగా భోజనాన్ని ఏర్పాటు చేయడం వలన మన యొక్క కర్మను స్వామివారి దగ్గర ప్రసాద రూపంలో ఏర్పాటు చేయడం వలన మనము సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి నూతన సువర్ణ అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి కాళభైరవ స్వామి యొక్క భిక్ష చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం. మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం సొంతం చేసుకుందాం. కనుక కాళభైరవ స్వామి యొక్క ప్రసాదాన్ని దానం చేద్దాం, కర్మను దానం చేద్దాం, అదృష్టాన్ని స్వీకరించాలని చెప్పి ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరవ స్వామి యొక్క పూజా విధానంలో పాల్గొనండి. అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని వేడుకుందాం. అందరిపైన స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, చల్లని చూపులో చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఎవరైనా
మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా అంటే మనం ఎవరి క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని వాళ్ళకు తెలియచేయండి. కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందండి.